ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2026 సందర్భంగా ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని శనివారం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్, కమిటీ సభ్యులు డాక్టర్ భారతి, డాక్టర్ సుబ్బమ్మ, డాక్టర్ మల్లికార్జున, పల్నాడు జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పిడి నాగమల్లేశ్వరి, ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ సతీష్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది గర్భిణులు, బాలింతలతో తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతిజ్ఞ చేయించారు. శిశువు జన్మించిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం, తొలి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించడం, మురుపాల ప్రాముఖ్యత, తల్లిపాల ద్వారా శిశువుకు లభించే పోషకాలు, రోగనిరోధక శక్తి, ఆరోగ్య ప్రయోజనాలపై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని చెప్పారు. తొలి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే శిశువుకు సంపూర్ణ ఆహారమని పేర్కొన్నారు. మా ఎదురుగా ఉన్న అందరూ కూడా భారత్ మాతలు, తెలుగు తల్లులు, మంచి ఆరోగ్యంతో ఉండాలి. మీ పుట్టిన బిడ్డ మొదటి గంటలోనే మనం స్తనం ఇవ్వాలి, వాళ్ళకి పాలు తాగించాలి. ఆ విధంగా చేయటం వల్ల మొదటి రాత్రి పెళ్ళైన దంపతులు ఏ విధంగా అన్యోన్యంగా ఉంటారో, మొదటి రోజు బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి స్తనాన్ని ఇచ్చినప్పుడు తల్లికి బిడ్డకి అంత ఆత్మీయత పెరుగుద్ది అనమాట. ఆవు దూడ సామెత చూసాం కదా, అట్లానే మనం కూడా తల్లి బిడ్డలు అందరూ కూడా స్తనాన్ని ఇచ్చినప్పుడు బిడ్డ పాలు తాగి కడుపు నిండిన తర్వాత ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని తల్లిపాలు వారోత్సవాలు వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ ఫీడింగ్ డే అని పెట్టడం జరిగింది. అందరూ కూడా మొట్టమొదటి 6 నెలలు బిడ్డకి పాలు ఇవ్వండి. దానివల్ల బిడ్డ మరి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, జీర్ణం బాగా అవుద్ది, విరేచనం బాగా అవుద్ది, ఆకలి బాగా అవుద్ది. అదేవిధంగా పాలు ఇచ్చినందువల్ల తల్లికి కూడా ఆకలి బాగా అవుతుంది. మరి దాదాపు 1000 రోగాలు రానికుండా ఈ తల్లిపాలు కాపాడుతాయి. అందుకని ఎప్పుడు కూడా చాలా నుంచి కూడా భూమి పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి తల్లి బిడ్డకి, జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, సమస్త జీవరాశులన్నీ కూడా వాళ్ళ బిడ్డలకి పాలిస్తూ ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం పరంగా అమలు చేస్తున్నాము. మీ అందరికి కూడా పౌష్టికాహారం కూడా ఇస్తూ ఉన్నారు. డిఎంహెచ్ఓగా ఇవాళ ఛార్జ్ తీసుకొని ఇవాళ రోజున మొదటిగా మన నర్సరావుపేట ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఇవాళ ఎమ్మెల్యే గారితో, గౌరవ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ రెడ్డి గారితో, రిమైనింగ్ అందరు పెద్దలు, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇవాళ ఈ తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రాం అనేది ఇవాళ నుంచి వారం రోజుల పాటు జరుగుతుంది. సో దీంట్లో ప్రతి తల్లి 6 నెలల వరకు కంపల్సరీగా తల్లిపాలే ఇవ్వాలి. దాంట్లో ఏ రకంగా డబ్బా పాలైనా, తేనె కానీ, బెల్లం కానీ ఎక్కడ కూడా ఇవ్వద్దు. మీ బేబీ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తల్లిపాలే ముఖ్యం. అబ్బాయి జ్ఞాపక శక్తి అయినా, ఎదుగుదలైనా, ఏ డెవలప్మెంట్ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే అది తల్లిపాలతోనే జరుగుతుంది. దయచేసి ప్రతి తల్లి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పిల్లలకైనా కూడా కంపల్సరీగా అది తల్లిపాలు అనేది ఎంతో ఇంపార్టెంట్. అది అమృతం లాంటిది. అయినా ఇంకేంటి, దీని గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏంటంటే, ఇప్పటికీ చూస్తుంటాం చాలా మంది మాకు పాలు రావట్లేదు, మాకు డబ్బా పాలు రాసివ్వండి అని వచ్చేవాళ్ళని ఇప్పటికీ చూస్తూ ఉంటాం. డబ్బా పాలతో బలం రాదు, డబ్బా పాలతో తల్లిపాలతో వచ్చినంత శక్తి రాదు, తల్లిపాలతో ఉన్నంత సుఖం డబ్బా పాలతో ఉండదు. అందుకని ఈ వారం రోజులు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గర్భవతులు, బాలింతలు, వీళ్ళందరూ కూడా, అత్తలు, అమ్మలు, భర్తలు అందరూ కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మన హాస్పిటల్లో ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేడం గారు చెప్పారు, తల్లిపాలు పట్టడం వల్ల తల్లికి, బిడ్డకి ఇద్దరికి ఆరోగ్యకరమైనటువంటి అంశం. ఇది ఇద్దరికి శ్రేయస్కరం. తల్లి పాలు పుట్టిన బిడ్డకి వెంటనే తల్లి చనుబాలు అందించడం వల్ల ఆ తల్లికి, బిడ్డకి మధ్య ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది. మనం చూసాము, ఎప్పుడైనా సరే తల్లి ఒడి చేరగానే బిడ్డ ఎంత హాయిగా ఆ గోరువెచ్చటి ఆ ఒడి యొక్క కమ్మదనాన్ని ఆస్వాదిస్తా ఆ బిడ్డ ఎంతో హాయిగా నిద్రిస్తుంది. అంటే తల్లి బిడ్డ మధ్య అనుబంధం అనేది అటువంటిది. కాబట్టి తప్పకుండా అంతేకాదు తల్లి పాలు అనేది బిడ్డకి మొదటి టీకా వంటిది.
అది అద్భుతమైనటువంటి ఆరోగ్య నిరోధక శక్తిగా బిడ్డలు భవిష్యత్తులో ఆరోగ్యంగా వచ్చే చిన్న చిన్న వ్యాధుల నుండి వారు సహజ సిద్ధంగా వారి ఆరోగ్యంతో వారు తట్టుకొని నిలబడటానికి అది ఒక మంచి అమృతం లాంటిది, ఔషధం లాంటిదమ్మా.